వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ పట్టణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. రైతన్నలకు తానా చేయూత. దౌలతాబాద్ గ్రామంలో కొనసాగుతున్న అంబలి పంపిణీ కార్యక్రమం. కరీంనగర్ అశోక్ నగర్ లో ఇందిరమ్మ చీరల పంపిణీ సంతోషం వ్యక్తం చేసిన మహిళలు. క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన. షామర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీపీ అధికారుల దాడులు. మీడియా సమావేశం నిర్వహించిన భువనగిరి ఎమ్మెల్యే. ఆలూరులో రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర. కరీంనగర్ కిసాన్ నగర్ 28వ డివిజన్ నందు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ 28వ డివిజన్ లో ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ భాస్కర్ నాయక్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ సునీత, ఆర్పి విజయలక్ష్మి, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బిడ్డల చీరలు ఇచ్చినందుకు సంతోషపడుతున్నాము. ఎప్పుడు ఇట్లనే ఇయ్యని మంచిగా ఉంటాము. మహిళలందరినీ మంచిగా చూసుకోవాలి. నా కొడుకు భాస్కర్ నాయకుడు వచ్చిండు, మంచిగా చూసుకోవాలి. ఎట్లా ఉంది చీర? ఎట్లా ఉంది చీర? బాగుంది. ఆడబిడ్డ చీర కదా, వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్కు ధన్యవాదాలు. ముఖ్యంగా రేవంత్ ముఖ్యమంత్రి అన్నయ్యకు మా యొక్క లేడీస్ తరఫున నమస్కారాలు. తర్వాత మా గలీలో కిసాన్ నగర్ గలీలో భాస్కర్ అన్నయ్యకు కూడా ధన్యవాదాలు. మాకు చీరలు ఇచ్చిన గవర్నమెంట్ ప్రభుత్వం హ్యాపీగా ఉంది, చాలా మందికి సంతోషంగా ఉంది. ఈ గ్రూపుల వాళ్ళందరికీ చీరలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చీరలు ఎలా ఉన్నాయి? చీరలు బాగున్నాయి, ఫుల్ హ్యాపీ. గౌరవనీయులైన శ్రీ భాస్కర్ అన్నగారికి, కార్పొరేటర్, ఈ వేదికను అలంకరించిన మా మహిళా మన సోదరులకి అందరికీ నమస్కారాలు. అయితే ఇట్టి కార్యక్రమం ఏమనగా మన రేవంత్ రెడ్డి అన్నయ్య సారీస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బతుకమ్మ సారీస్ అనేది అప్పుడే ఇవ్వడం అని ఇప్పుడు ఇస్తున్నారని అనుకుంటాం కాబట్టి కొంచెం న్యాయమైన మనకు సారీస్ కావాలని, ఇప్పుడు కొంచెం లేట్ అయినా కానీ ప్రతి ఒక్కరి సారీస్ మంచిగా ఉండాలని తను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు ఇచ్చింది అనేది ముఖ్యం కాదు, సారీ అనేది ఎట్లుంది అనేది చూడండి. మీరు చూసి ఎలాగుందో అనేది మీ సందేశం కూడా చెప్పాలని అనుకుంటున్నాను. నా వంతుకైతే సారీ అనేది చాలా బాగుంది. ఇట్టి అవకాశం ఇచ్చిన భాస్కర్ అన్న గారికి మరియు నా తోటి మహిళా మనులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రైతులకు తానా ట్రెజరర్ రాజా సౌజన్యంతో ఎమ్మెల్యే రాము సహకారంతో 25 లక్షల సాయం అందజేశారు. గుడివాడ రైతులకు తానా ట్రెజరర్ కాసుకుర్తి రాజు సౌజన్యంతో ఎమ్మెల్యే రాము సహకారంతో 25 లక్షల సాయం అందజేశారు. P4 కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 700 టార్పలిన్లు, 100 ఛార్జింగ్ స్ప్రేయర్లు పంపిణీ చేశారు. రైతు కోసం తానా రాజా ఎమ్మెల్యే రాము దాతృత్వానికి కూటమి నేతలు, రైతులు ప్రశంసిస్తున్నారు. కాలువలు, డ్రైనేజీల అభివృద్ధితో రైతన్నల సుదీర్ఘ సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు ఎమ్మెల్యే రాము. ప్రవాసాంధ్రుల దాతృత్వానికి తానానే నిదర్శనమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. వేలాది రైతులకు చేయూతనిస్తున్నారు ప్రవాసాంధ్రులు అని ఎమ్మెల్యే కొనియాడారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా రైతు కోసం కార్యక్రమంలో భాగంగా ట్రెజరర్ కాసుకుర్తి రాజా సౌజన్యంతో ఎమ్మెల్యే రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు స్ప్రేయర్లు, టార్పలిన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుడివాడ మార్కెట్ యార్డ్ రంగంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 లక్షల వ్యయంతో సమకూర్చిన 700 టార్పలిన్లు, 100 ఛార్జింగ్ స్ప్రేయర్లను వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులకు అందజేశారు. ముందుగా రైతులకు అందించే స్ప్రేయర్లు, టార్పలిన్లను రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేశం మీద ప్రేమతో ప్రవాసాంధ్రులు గొప్ప కార్యక్రమాలు చేసే సంస్థ తానా అని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి వేలాది మంది రైతులకు సహాయం అందిస్తున్న రాజా గొప్ప వ్యక్తి అన్నారు. రైతన్నలకు మేలు చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం
సంతోషంగా ఉందని, రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచామని, కాలువల అభివృద్ధి, డ్రైనేజీలలో సీల్ట్ తొలగింపు పనులు పెద్ద ఎత్తున చేసి రైతాంగ సుదీర్ఘ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. పనిచేసే ప్రభుత్వానికి మనమందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఇక్కడ ఇంకా ప్రజలకి ఏం కావాలని తెలుసుకుంటూ గొప్ప విషయం తెలిసి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అందుకని ప్రత్యేకమైన కృతజ్ఞతలు నా తరపున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ తానా వారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుతం ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారికి కానీ కాబోయే ప్రెసిడెంట్ నా మిత్రుడు లావ్ శ్రీనివాస్ కానీ, అలాగే మీకందరికీ సుపరిచితులు మన రావు అంజయ్ చౌదరి గారు కానీ, మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు మీరు ముందుకు వచ్చినందుకు మా గుడివాడ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. దౌలతాబాద్ గ్రామంలో తుమ్మల మహేష్ యాదవ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దౌలతాబాద్ గ్రామంలో గత నెల 20వ తారీఖు నాడు బసవేశ్వర జయంతి నాడు ప్రారంభమైన ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాతల సహకారంతో దిగ్విజయంగా పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతోంది. దౌలతాబాద్ గ్రామస్తుడైన తుమ్మల మహేష్ యాదవ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 5 రోజులు అంబలి పంపిణీ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామంలో మరియు కోపుల పనులు చేయు ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులు చేస్తున్న సుమారు 300 మందికి ఉచితంగా అంబలి, రాగిచావా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహణ మరియు పర్యవేక్షణ మాదంశెట్టి ఉమాదేవి, మాజీ ఎంపీటీసీ మాదంశెట్టి భద్రయ్య, మాజీ సర్పంచ్ దౌలతాబాద్ గారాలు ప్రతిరోజు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆర్థిక సాయం చేసిన దాతలకు మరియు అంబలి సేవించడానికి వచ్చి అంబలి స్వీకరించి దాతలను ఆశీర్వదిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో జాలిగామ శివ, తుమ్మల గణేష్, గొల్ల హనుమంతు మరియు దాత తుమ్మల మహేష్ యాదవ్ కూతురు, కొడుకు మొదలగు వారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని జయప్రదంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయడం అయింది. ఈరోజు బతుకమ్మ డైలీ చేయడం వల్ల మేము కూడా పాల్గొన్నాను. నేను ఒక 5 days వెళ్తా, సేవ చేసుకుంటా. తుమ్మల స్వామి, తుమ్మల లింగవ పేరు మీద సేవ చేసుకుంటా. నా కన్న తండ్రి మీద సేవ చేస్తాను. కార్యక్రమం పెట్టింది. నన్ను ఇక్కడ అందరు గుర్తుపడతారు. గత నెల 20వ తారీఖు నాడు పాఠశాలలకు చిన్నగా అంబలి పోద్దాము, ఆకలి తీర్దామని నేను స్టార్ట్ చేసిన. ఒక 10 రోజులు స్టార్ట్ కాగానే మంది ఎక్కువైపోయింది. మంది ఎక్కువైనప్పుడు కొంతమంది దాతలకు నేను చెప్పిన అయితే మంది ఎక్కువైతుడు అంటే నువ్వేం ఫిగర్ చేయకు, మేము ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి అంటే ఒక రోజుకు 1100 రూపాయలు ఖర్చు అవుతాయి అంటే నువ్వు 1100 రూపాయలకు ఎంత ముందు పోకు, నువ్వు అందరి పోకమని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి ఒక అతను బెంగళూరు నుంచి ఫోన్ చేసి అన్నా నేను మీకు నువ్వు పోసే అంబలి కార్యక్రమానికి నేను కూడా ఒక రోజు సహకరిస్తా అని చెప్పి హైదరాబాద్ గ్రామస్తులు, ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ నాకు సహకరిస్తుండ్రు. నేను కూడా పొద్దున లేచి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సేవలను నిమగ్నమవుతున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఇగో తమ్ముడు మహేష్, నేను మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము నేను ఒక 5 రోజులు దౌలతాబాద్ ప్రజలకు, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా, నేను కూడా అంబలి దానం చేస్తేనే నువ్వు సేవ చేయమని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పిండు. ఈ రోజు వరకు 4 రోజులు దౌలతాబాద్లో ఇక్కడ కూడా ఈ రోజు కార్యక్రమం అంతా ఈ యొక్క మహేష్ వాళ్ళ తండ్రి తుమ్మల స్వామి, తల్లి లింగవ జ్ఞాపకార్థము 5 రోజులు మనకు దౌలతాబాద్కు అంబలి పోస్తున్నందుకు ఆర్థిక సాయం చేసిండు. నిజంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఈయన కుటుంబానికి, స్వామి మన మహేష్ కుటుంబానికి భగవంతుడు ఈ యొక్క దానం చేసినందుకు ఎల్లవేళలా ఆశీర్వదిస్తారనే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీవించాలని చెప్పి మేము కోరుకుంటున్నా. నాకు కొంతమంది ఏం చేస్తారంటే నేను చేసే సేవ గురించి ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఏదో మాట్లాడుతారు. ఎవరు మాట్లాడినా భగవంతుడు వాళ్ళ స్వాధీనం వాళ్ళకే ఉంటుంది. నేను మాత్రము వచ్చే నెల 5 వరకు నేను పోస్తా.
మీరందరూ ఉదార్థంగా కడుపు నిండా మీరు తాగుండి. నేనైతే సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నా. దాతలు ఉన్నా లేకున్నా నేనే స్వయంగా ఖర్చు చేసి మీకు పోస్తాను చెప్పి మనం కరీంనగర్ అశోక్ నగర్ 30వ డివిజన్ నందు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టణం అశోక్ నగర్ 30వ డివిజన్ లో ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కల్లపల్లి శారదా బాలరాజ్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ సునీత, ఆర్పీలు, డివిజన్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ చీరల పంపిణీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేటర్ కల్లపల్లి శారద మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరా మహిళా శక్తి పథకంలో ప్రవేశపెట్టిన చీరల్ని పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల కంటే ఇవి చాలా బాగున్నాయని తీసుకున్న మహిళా సంఘాలు చాలా సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, మహిళా సంఘాలు అందరూ పాల్గొనడం జరిగింది. సంఘ సభ్యులందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. తీసుకున్న ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. చీరలు పంపిణీ చేసిన మన ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 30వ డివిజన్ కార్పొరేటరు కల్లపల్లి శారద బాలరాజుల గారి ఆధ్వర్యంలో ఈరోజు చీరల పంపిణీ జరిగింది. గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచులకు ఇందిరమ్మ చీరలు అని పంపించడం జరిగింది. అవి మా కార్పొరేటర్ గారు గ్రూపులందరినీ, ఆర్పీలను, సిఓను అందరిని పిలిపించి సభ్యులందరికీ అందజేయడం జరిగింది. చీరలు అందరం వేసుకొని చూసినాం, చాలా బాగున్నాయి చీరలు. ఈ చీరలు బార్డర్ తోటి వచ్చినాయి, బాగున్నాయి. ఈ చీరలు పంపిణీ చేసినందుకు మా కార్పొరేటరు కల్లపల్లి శారద బాలరాజుల గారికి ధన్యవాదాలు. గవర్నమెంట్ కాంగ్రెస్ కూడా వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ రాజు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని యలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ వ్యాపారులతో మంగళవారం ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కూరగాయల వ్యాపారులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. ఎన్ని మార్లు వ్యాపారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇదే ధోరణి కొనసాగితే ఇక నుండి తడి చెత్త, పొడి చెత్త తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అందుకు వచ్చే గురువారం వరకు సమయం ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ
ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇక నుండి ప్లాస్టిక్ కవర్లు వాడినా, అమ్మినా ఎప్పటికప్పుడు ముమ్మడి తనిఖీలు చేపట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని, భారీగా ఫైన్లు విధిస్తామని హెచ్చరించారు. విధిగా అధికారులు తనిఖీలు చేపడతారని, ఎవరైనా కవర్లు వాడినా, అమ్మినా ఎప్పటికప్పుడు నివేదిక తీసుకోవడం జరుగుతుందన్నారు. వ్యాపారులు సైతం ఇక నుండి అప్రమత్తంగా ఉండాలని, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా కాయగూరలు, ఇతర వస్తు సామాగ్రిలు కొనుగోలు చేసేందుకు నార సంచులు లేదా గుడ్డ సంచులను వినియోగించాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు కంట్రోల్ అయ్యి మీరు కమిషనర్ గారికి వచ్చి చెబితే మీరు శుక్రవారం నాడు వచ్చి చెత్తలు తీస్తాం. లేకపోతే శుక్రవారం నుంచి డబ్బాలు కూడా కొట్టిపోతాం. 50 కోట్ల ముందు వేసుకోవడమే, ఇంకా శుక్రవారం వ్యాపారం మీరు చేసుకోవడం ఇంకా సార్. ఫైనల్ ఒకసారి మేము చెప్పాల్సింది అయితే చాలా క్లియర్గా చెప్పాము. మీకు గురువారం వరకు టైం ఇచ్చింది ఏంటంటే గురువారం వరకు అమ్ముకోమని, మంగళవారం బుధవారం అమ్ముకోమని కాదు, రేపటి నుంచే వదిలేసి. ఎంత దారుణంగా ఉందంటే మార్కెట్ దగ్గరికి వస్తే అసలు కవర్లే కనబడేది కాదు. ఒక 20 రోజుల క్రితం వరకు అది నేను గత 1 year నుంచి చూస్తున్నాను, బ్రహ్మాండంగా ఉంది. ఈ 20 రోజుల నుంచి మీకు ఏమైందో మరి అసలు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీకు ఆల్టర్నేట్స్ చూపిస్తున్నాను. మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఏదైతే బయోడిగ్రేడబుల్ కవర్స్ ఉన్నాయో అది ఇంచుమించు ఇప్పుడు మనకు ఏదైతే మీరు కవర్స్ కొంటా ఉన్నారో అదే రేట్కే వస్తుంది. అది మీకు కొంచెం సరిగ్గా దృఢంగా ఉండట్లేదు, ఎక్కువ బరువు కాయట్లేదు అంటే మీరు గుడ్డ సంచులో ఏదైతే గోడలు ఉన్నాయో గోడలు ఆ ఖర్చు కూడా మీరు ఎవరైతే ఉన్నారో కస్టమర్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు. 3 నెలలు కావాలనేది ఒక్కొక్క సాగునిమత్తంగా కనీసం నెలకు 5,000 రూపాయలు అది ముందండి. వాటర్ బాటిల్ ఎక్కువ దానికి సామాన్లు 300 రూపాయలు సామాన్లు అనుకుని దానికి డబ్బులు తీసుకుంటుంది. తక్కువ కొన్నారు అనుకోండి, దానికి 5 రూపాయలు లెక్క వేస్తే మాకు డబ్బులు ఇస్తాయండి. అలాగే మాకు రైతుల వల్ల మాకు బాబులు వస్తుంటారు. అదే మేము అది కూడా చూసుకుంటాం. మీకు తెలుసు కదా మా దగ్గర బోల్డ్ అంత మంది సిబ్బంది ఉన్నారు, 11 మంది. అక్కడ అలా 6 మంది మేస్త్రీలు ఉన్నారు. ఒక రోజు ఇద్దరిని పెట్టినా మేము ఒక రోజు ఇద్దరిని పెట్టినా మా దగ్గర 20 మంది ఉంటారు. 10 రోజులకి సరిపోతారు మా వాళ్ళందరూ. మళ్ళీ 11వ రోజు నుంచి వీళ్ళే మళ్ళీ రిపీటెడ్గా రోజు ఇద్దరు చొప్పున మనం డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము అదంతా చూసుకుంటాం. మీరు దయచేసి నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే కూరగాయల మార్కెట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కూరగాయలు బుద్ధి షాపు ఉన్నారో వాళ్ళంతా ఉన్నారంటే 100 సార్లు చెప్పి వాళ్ళు మారట్లేదు. మీరు కూడా అమ్మడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. 2 నెలలు వదిలేశారంటే నేను నమ్మరు, సంవత్సరం పైగా వదిలేశారు మీరు. షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీపీ అధికారులకు చిక్కిన షామీర్పేట ఎంఆర్ఓ. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎంఆర్ఓ సుచరిత లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు అడ్డంగా చిక్కినట్లు సమాచారం. గతంలో జోహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాప్రా ఎంఆర్ఓగా విధులు నిర్వహించిన సమయంలో కోట్లాది రూపాయలు అక్రమంగా కూడబెట్టుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ అప్పట్లో ఏసీపీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లకపోవడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారుల అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనతో షామీర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో తీవ్ర కలకలం రేగింది. లంచం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు అంశంపై బీజేపీ రైతుల్లో అపోహలు సృష్టిస్తూ గందరగోళ పరిస్థితులు కల్పించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గత 2 పంటల సీజన్ల నుండి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఎంఆర్ ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వడ్ల కొనుగోలు మీద అయోమయం సృష్టిస్తూ రైతులను ఒక విధమైన అయోమయంలో నెట్టి మరి ఈరోజు వాళ్ళకు మళ్ళా రైతు భరోసా అనే కార్యక్రమం చేపట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఈరోజు రాష్ట్రంలో అంతటా పర్యటిస్తారంట. ఈరోజు ఇక్కడ వడపర్తికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఇక మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చినట్టు. సరే, ఇక్కడ పక్కకే వడపర్తి గ్రామం. ఇంతకుముందు చెప్పినట్టు భువనగిరి మరి పక్కకే ఉంది, హైదరాబాద్ రింగ్ రోడ్ దిగంగానే ఉన్నది, దగ్గర పట్ల పోయి రావచ్చు అని చెప్పి గడికోసారి వస్తుంది. సో అంతకుముందేమో రామచంద్రరావు గారు వచ్చారు, పక్కకున్న ఊరు హనుమపూర్. సో ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వడ్ల కొనుగోలు మీద స్పష్టంగా చెప్తున్నాం. మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, గత వారం తెలి చెప్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్గా చెప్పింది, ఈరోజు వడ్ల కొనుగోలుకు ఇబ్బంది ఏదైనా జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అని ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం. కారణం ఏంటంటే వడ్ల కొనుగోలుకు ఎంఎస్పి ప్రైస్ అని పెడతారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెడతారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఏమో రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. ఈరోజు వచ్చే ఆ వడ్లను మినిమం సపోర్ట్ ప్రైస్ కొని ఆ రైస్ మిల్లులకు అప్పచెప్పినప్పుడు ఆ రైస్ మిల్లులకు సిఎంఆర్ రైస్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్స్ ఇస్తే మిల్లర్లు ఆ వడ్లను మిల్లింగ్ చేసి అది ఎఫ్సిఐకి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ గత 2 పంటల నుంచి ఆ వడ్లు కొనుగోలు చేయకుండా ఆ వడ్లు ఎక్కడిదక్కడ మిల్లులలో పడి ఉంటే మిల్లులలో స్టాక్ స్పేస్ అనేది స్థలం లేని పరిస్థితి. 2 పంటల నుంచి కొనలే. ఆ మిల్లర్కు మిల్లింగ్ చేయాలంటే పని ఉండదు. ఈ వడ్లు రైతులు పోసిన వడ్లు అక్కడే ఉంటాయి. ఈరోజు 3వ పంట వచ్చింది, 3వ పంట ఎక్కడ పోయాలి? ఇది ప్రధానమైన సమస్య అని మేము చెప్తున్నాం. వడ్ల కొనుగోలు మందకొడిగా జరుగుతుంది. ఎక్కడ పోయినా మేము పోచంపల్లి, బీబీనగర్, బొలిగొండ అన్ని భువనగిరి మండలాలు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఏ మిల్లుకు పోయినా సార్ మేము ఏడబోసుకోవాలి వడ్లు అని అంటున్నాం. ఎందుకు మీ పరిస్థితి అంటే గత 2 పంటలకి వెళ్ళి మాకు సీఎంఆర్ ఆర్డర్ ఇవ్వలేదు కేంద్రం ఇవ్వనప్పుడు మరి ఏం చేస్తాడు రైస్ మిల్లర్? మేము ఆడ పక్కకున్న స్థలంలో ఇక గీటు పోసుకొని గడ్డు పోసుకొని ఎట్లా అడ్జస్ట్ కాండి అని మేము రైస్ మిల్లర్లు వెంబడి మా అధికారులు కొద్దిగా ఎండ 45-46 డిగ్రీల టెంపరేచర్ నుండి 46-47 పోతుంటే ఎండలలో తిరుగుతూ ఈ రైస్ మిల్లులు ఇవన్నీ తిరుగుతూ కళ్ళాలు తిరుగుతూ వడ్ల కొనుగోలు వేగవంతం చేసే కార్యక్రమం ముఖ్యం. మా మంత్రి గారు కాన్స్టెంట్ రివ్యూస్ పెడుతున్నారు, దీని మీద సమీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారే నేరుగా రంగంలోకి దిగి వడ్ల కొనుగోలు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ వడ్లు సీఎంఆర్ ఆర్డర్స్ ఇవ్వకుండా రైస్ మిల్లులకు నాటకాలు ఆడుతున్నారు. ఈరోజు వడ్ల కొనుగోలు ఈరోజు 72 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు వాళ్ళు కొంతమంది చెప్పారు. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలుకు మేము తయారున్నాం. ఇంకా 25 లక్షల గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు. ఒక పక్క వడ్ల కొనుగోలు కూడా వాళ్ళు కొనాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో ఎంఎస్పీ పెడుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేస్తున్నారు, కానీ వడ్లు కొనుగోలు చేసే కార్యక్రమం మాత్రం చేస్తలేరు. వచ్చే పంట ఏదైతే పంట ఉన్నదో 75 లక్షలలో 72-75 లక్షల మధ్యన 50 లక్షలు రాష్ట్రం కొని కనీసం 25 లక్షలు వాళ్ళు కొనాలి. ఆ 25 లక్షలు కొనడానికి కూడా వాళ్ళు సుముఖంగా లేరు, వాళ్ళు ఏం చెప్తలేరు. రాష్ట్రానికి ఎక్కడ పాల్గొతలేదు. ఇది కేంద్రం బాధ్యత కాదా? ఇది రైతులకు మేలు చేసే బాధ్యత కదా? దేశంలోనే ధాన్యాగారంలాగా
ఈరోజు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. అత్యధిక ఒడ్లు పండే రాష్ట్రం ఓన్లీ తెలంగాణనే. తెలంగాణలో అత్యధిక ఒడ్లు పండుతాయి. ఇంత అత్యధికంగా వండినా దేశంలోనే ఎక్కువ వండుతాయి. అయినా ప్రతి గింజ కొంటము అని చెప్పే ప్రభుత్వం దేశంలో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. మేము ప్రతి గింజ కొంటామని చెప్తున్నదంటే దేశంలో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కొంటలేరు. ఇప్పుడు నిన్న చెప్తున్నారు నాగార్జున సాగర్ మిల్స్కు పక్క రాష్ట్రంలో ఒడ్లు కొని ఇక్కడ 1850కి ఇక్కడ అమ్ముతానికి వస్తున్నాం. అంటే అక్కడ కొనే దిక్కు లేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొనే దిక్కు లేదండి. ఇది ఉదాహరణ. నాగార్జున సాగర్ పోర్రి, మిర్యాల కూడా పోర్రి 1850కి అంటే 1850కి ఇక్కడ అమ్ముతున్నారంటే వాడు అక్కడ సెంటర్లకి వెళ్ళి ఎంత పడుతుందా? వాడు 1500 పడుతుంది కదా. ట్రాన్స్పోర్ట్ 250 పడుతుంది కదా. అంటే ఆడికెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టి ఇక్కడ వచ్చి 1850కి వాళ్ళు అమ్ముతుంది. మనం ఎంత కొంటున్నాం ఈరోజు? ఎంత మనది? 2369 సరే 20 రూపాయలు. మనం వాళ్ళకంటే ఓ 600 రూపాయలు ఎక్కువ. వాడ కొనేటు నాదుడు లేడు, ఏ రాష్ట్రంలో లేరు. ఈ విధంగా మంచిగా వడ్ల కొనుగోలులో ముందుకుపోతున్నాం. సరే ఒక్కటేం చెప్పాలంటే గత 4 పంటల వడ్ల కొనుగోలు చాలా గొప్పగా జరిగింది. అంతకుముందు 10 ఏళ్లలో వడ్ల కొనుగోలు 2 నెలల కంటే మించిపోయేది. జూలై మాసం ఆలేరు మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బస్సు యాత్ర చేపట్టారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 40 రోజుల నుండి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో పాటు ధాన్యం కొనుగోలు అవసరమైన పూర్తి బడ్జెట్ ను ఇస్తుందని, కనీసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడం లేదని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, కుమారస్వామి, శ్రీను, కల్పన, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. చాలా చోట్ల 40 కిలోల బదులు 42 కిలోలు, ఆ తర్వాత రైతులకు వెళ్తే ఇక్కడ 3-4 కిలోలు కోతలు చూస్తూ ఉన్నాం. రైతు పండించిన పంట గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవగాహన ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలతో పంట వేసిండు, ఏ పంట వేసిండు, ఎన్ని ఎకరాలు వేసింది, దిగుబడి ఎంత వస్తుందని పూర్తి అవగాహన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరము ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేస్తుంది. ఇప్పటి వరకు 50% ప్రొక్యూర్మెంట్ కూడా చేయలేదు. రాబోయే వారం 10 రోజులలో వర్షం కూడా వస్తూ ఉన్నాయి. మళ్ళా కొంత సాగు చెప్తారు బండి తగ్గిపోయిందని. ఈ ప్రభుత్వానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మరియు మా ఎంపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు కోసం బీజేపీ భరోసా యాత్ర నిన్న ప్రారంభించి అనేక చోట్ల అక్కడ మార్కెట్లకు వెళ్తే మేము వస్తున్నామని ఆ రోజు లారీలు వస్తూ ఉంటాయి, మేము వచ్చినామని బాధలు వస్తూ ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన అన్ని పంటలు, ఎందుకంటే వర్షాలు వారం 10 రోజులు రాబోతూ ఉంది, అన్ని పంటలు కూడా ప్రొక్యూర్ చేసుకున్నాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Plan9 టీవీ. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.